డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్యూటీలో ఫోకస్ పెంచారు. మొన్న ఎర్రచందనం, నిన్న అటవీ భూములపై అటవీశాఖ మంత్రిగా తన డ్యూటీలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అటవీశాఖ ఉన్నతాధికారులతో ఎర్రచందనం పరిరక్షణ, అక్రమ రవాణాపై ఆయన ఉక్కు పాదం మోపుతున్నారు. అక్రమ రవాణా నిరోధానికి ఉన్న మార్గాలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని అధికారులను ఆదేశించారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దొంగ కూడా అక్రమంగా బయటకు వెళ్లకూడదని, ఇందుకోసం పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేస్తే అక్రమార్కులు ఆట కట్టించడం అసాధ్యం కాదన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న కింగ్ పిన్స్ చట్టం ముందు నిలబడడానికి ప్రత్యేక బృందాలను పోలీస్ అటవీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక మరోవైపు మాజీ మంత్రి వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై ట్విట్టర్ వేదికగా వీడియోలను రిలీజ్ చేశారు. మంగళంపేట అటవీ భూమిలో 76.74 ఎకరాల ఆక్రమణ జరిగిందని పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు చేశారని ఆరోపించారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే అటవీశాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెప్తున్నారు. ఇక రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 45.80 ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉంటే వెబ్ ల్యాండింగ్లో వచ్చేసరికి 77.54 ఎకరాలుగా చూపారని, ఒకేసారి ఇంత ఎలా పెరిగిందనే విషయాన్ని కూడా పరిశీలించాలని పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవులను ఆక్రమించారా? పవన్ కళ్యాణ్ ఫోకస్ వెనుక ప్రధానమైన కారణం ఏంటి? ఇదే విషయాన్ని గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. ఇక అక్షర సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్. వేణుగోపాల్ గారు, ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ అయితే ఫోకస్ గట్టిగా పెట్టారు. ఎర్రచందనం విషయంలో కావచ్చు, అడవులలో భూములు కబ్జాలకు చేసిన విషయంలో కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్యూని ఎలా చూడాలి? మిథున్ రెడ్డి ఏదైతే ఉందో కౌంటర్ ఇస్తూ పవన్ కళ్యాణ్పై ఎక్స్లో పోస్ట్ చేసిన విషయాల్ని, ఈ సినారియో మొత్తాన్ని చూస్తే ఏమంటారు? ఆరంభ స్వరత్వంగా అనుకోవాలా, అంతిమంగా వరకు కూడా దీన్ని వదిలేది లేదు పవన్ కళ్యాణ్ గారు అంటారా? ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, మీకు రాజకీయ పార్టీ నాయకులకి, అదేవిధంగా విశ్లేషకులకి నమస్కారం. నమస్తే. లక్ష్మీనాథ్ గారు, పవన్ కళ్యాణ్ ఏదైతే పేదవాడి పక్కన నిలబడాలి, ఎవరైతే బడుగు బలహీన వర్గానికి చేదోడుగా ఉండాలని కార్యక్రమం ఈ రోజు ప్రతి గ్రామంలో దాదాపు 4,976 కోట్లతో 7,213 కిలోమీటర్లు అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందుకు పోవడం. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా దెబ్బరిగూడ మండలంలో పెద్దపాడు గ్రామానికి 1 రోజులు బీటీ రోడ్ వేయడం జరిగింది. అంటే ఏ విధంగా మారుమూల ప్రాంతాల్లో తిరుగుతున్నాడు, అక్కడ సౌకర్యాలు లేని వారికి సౌకర్యాలు కల్పించాలనే ప్రయత్నంతో ఈరోజు సొంత డబ్బులతో గిరిజనులకి ఉప్పులు పెట్టడము, అదేవిధంగా చలికాలంలో వాళ్ళకి రగ్గులు పంచడము, తన తోటలో పట్లుని అక్కడి వారికి పంపించడం, ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ యొక్క ఏమిరా అంటే పేదవాడికి ప్రతి ఒక్క సౌకర్యం ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కానీ వాళ్ళకి సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా ఎక్కడ కానీ వాళ్ళకి అందకుండా ఉండాలని చెప్పేసి ఈరోజు దృఢనిశ్చయంతో 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా జియో రూరల్ రోడ్డు మేనేజ్మెంట్ సిస్టము, అదేవిధంగా 911 గ్రామాల్లో మార్చికంతా 1 కోటి మందికి ఆస్తి యజమాన్య పక్క ప్రాపర్టీ కార్డు అందించాలని, ఇలాంటి కార్యక్రమాలతో పాటు ఒక 10 రోజులుగా అడవిల పైన కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్. ఏదైతే అడవిలు అన్యాక్రాంతం అయిపోతా ఉంది, ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న పెద్దలే అధికారంలో ఉండేటప్పుడు ఏ విధంగా అడవి భూములు దోచుకునేది, ఈ రోజు మాకు వారసత్వంగా వచ్చింది, మాకు 1920లో వస్తుంది, 1965లో మేము పర్చేజ్ చేసి అని ఇలాంటి వాక్యాలన్నీ అడవి మధ్యలో
సామాన్యులకి ఏ విధంగా భూములు వస్తాయి అనేది అదే విచారించమంటున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. ఈ రోజు ఏదైతే అధికారులు ఆ భూమి దాదాపు 45 ఎకరాలు రిజిస్ట్రేషన్ దాచుకుంటే 77 ఎకరాలకు వెబ్లాండ్ సర్వేలో వెబ్లాండ్ ఉంది. అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 40 ఎకరాలు ఉంటే వెబ్లాండ్ ఫైల్ వచ్చి 77 ఎకరాలు ఏ విధంగా వస్తుంది. ఈ రోజు దాన్నంతా ఖచ్చితంగా ఎవరైతే ఎంతటి వారైనా సరే, ఎంత పెద్ద వాళ్ళైనా సరే కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రితో అధికారులతో మాట్లాడి ఏదైతే వీటిపైన ఒక ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఏ విధంగా మధ్యలో ఈ భూమిని వీళ్ళు ఏ విధంగా స్వాధీనం చేసుకుంటారు, దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పేసి అధికారులకి చేయడము. అదే విధంగా గెద్దం చెక్కల విషయంలో అయితేనేమి తిరుమల శ్రీ అయితే మిథున్ రెడ్డి ఎక్స్ వేదికగా అయితే స్పందించారు. మిథున్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. మిస్టర్ పవన్ కళ్యాణ్ మీరు షూటింగ్లు అయ్యి బాగా చేస్తారని మాకు తెలుసు, ఎర్రచందనం విషయంలో కూడా ఇలా అడావుడి చేశారు, కానీ తీరా నిరూపించమని చెప్పేప్పటికి పారిపోయారని చెప్పి ఎక్స్ వేదికగా ఆయన స్పందించడం జరిగింది. ఎలా చూడాలంటారు మిథున్ రెడ్డి వ్యాఖ్యల్ని? సార్, మిథున్ రెడ్డి మాటలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడితే ఆశ్చర్యపోతుంది. మేము తిరుగుతూ మాత్రమే వాళ్ళకు ఉండే ప్రాపర్టీ కానీ ఎండోమెంట్ ప్రాపర్టీ ఆక్యుపై చేసుకునేవి కళ్యాణ మండపాలు కానీ వాళ్ళ సొంత ఇల్లుండేది కూడా ఏదో మఠం భూములు కానీ అన్ని వాళ్ళ అడవి భూములు కానీ మఠం భూములు కానీ అదే విధంగా కళ్యాణ మండపాలు ఉంటాయి అవి కానీ డీకేటీ భూములు కానీ ఇవే వాళ్ళ కళ్యాణ మండపాలు ఉన్నా వాళ్ళకి ఏది కానీ డిస్ప్యూట్లు ఉండేవి, అలిగేషన్ ఉండేవి తీసుకోవడము, దాన్ని రెగ్యులేట్ చేసుకోవడము, వాళ్ళు అధికారం అడ్డం పెట్టి రెగ్యులేట్ చేయడమే ఎక్కుతారు. తిరుపతిలో వాళ్ళ ప్రాపర్టీస్ ఏమైనా ఎక్కడ ఎంకరేజ్ చేయండి, అవి మఠం భూములు లేకపోతే డీకేటీ పట్టాలో లేకపోతే ఎండోమెంట్ ఏవో ఉంటాయి కానీ ఏది కానీ పక్కా రిజిస్టర్ డాక్యుమెంట్ అనేది ఉండదు. వాళ్ళు వేద నీతిలో చెప్తుంటే పవన్ కళ్యాణ్ మరి విమర్శించడం అంటే సినిమాలు అంటే ఆయన వృత్తిపరంగా సినిమాలు చెప్తున్నారు. వీళ్ళు టీవీల ముందు మాట్లాడ రాజకీయం చేసేది ఒకటే, ప్రజలకు చెప్పేది నీతి గురించి చెప్పేది, వీళ్ళు చేసేదంతా అవినీతి కార్యక్రమాలే. ఈ రోజు వీళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి ఏమి కాదు. వీళ్ళ అవినీతి తిరుపతి మొత్తం జిల్లా మొత్తం అంతా తెలుసు. వీళ్ళ భూములన్నీ మఠం భూములే, వీళ్ళ భూములన్నీ డీకేటీ భూములే, వీళ్ళ భూములన్నీ ఏదైతే ప్రభుత్వం దగ్గర భూములు కబ్జాలు చేసుకొని డిస్ప్యూట్లే అన్ని, ఏది కానీ జినంగా ఉండదు. ఈ మధ్య ఏదైతే గవర్నమెంట్ రావడం మున్సిపాలిటీ రోడ్డు కూడా ఆక్యుపై చేసేస్తున్నారు ఇంటి దగ్గర. వేణుగోపాల్ గారు ఇంకొకటి కూడా చెప్పొచ్చు, ఎవరైతే గత వైసీపీ నాయకులు కొంతమంది ఎవరైతే ఉన్నారో మిస్టర్ పవన్ కళ్యాణ్ ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలుసా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పెట్టుకున్నావు, అది నువ్వు తెలుసుకుని మలుసుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడానికి కూడా మనం చూసాం, గమనించాం. ఎలా చూడాలంటారు? నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత గట్టిగా కౌంటర్ చేయగలిగిన వ్యక్తి అంటారా? పవన్ కళ్యాణ్ భయపడే వ్యక్తి అంటారా? లేదంటే అసలు ఏం జరుగుతుంది? రామచంద్రారెడ్డి దగ్గర డబ్బులు ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ దగ్గర ధైర్యం ఉంది, నీతి నిజాయితీ ఉంది. ఆ నీతి నిజాయితీతో ధైర్యంతో ఎంత అవినీతి పరునైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఆయనకు ప్రజలు ఇచ్చారు. ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులు నవ్వుతున్నారు. తిరుపతిలో రమ్మని చెప్పండి, వాళ్ళ సర్వే నంబర్లన్నీ తీయమని చెప్పండి. డీకేటీ భూములు అదే విధంగా ఏదైతే మఠం భూములు ఎండోమెంట్ భూములు తప్ప వేరేవేం వాళ్ళ ఆస్తులు ఉండవు. తిరుపతిలో ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఆ విషయం. వీళ్ళు నీతి గురించి నిజాయితీ గురించి ఎక్కువ పోస్ట్ చేసి పవన్ కళ్యాణ్ ని బెదిరిస్తే పవన్ కళ్యాణ్ బెదిరిపోయే వ్యక్తి. రైట్ వేణుగోపాల్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ గారు ఉన్నారు, అజయ్ గారితో మాట్లాడదాం. అజయ్ గారు నమస్తే అండి. అజయ్ గారు, ఎలా చూడాలంటారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ సర్వే ద్వారా అడవుల్లో కొన్ని భూములు ఆక్రమణలకు గురైనవి అని చెప్పి మరి మాట్లాడటం, ఫారెస్ట్ ఆఫీసర్ గారు కూడా దాని మీద స్పందించారు. అసలు ఫారెస్ట్ ఆఫీసర్ చలపతిరావు గారిది ఒక బయట అయితే ఉంది, అది ప్లే అవుతుంది, తర్వాత మనం డిబేట్లోకి వెళదాం. రామచంద్రారెడ్డి మీద కూడా కొన్ని అభియోగాలు వస్తాయి. ఏం గుర్తించారు? నిన్న పవన్ కళ్యాణ్ కూడా హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేశారు. ఆ సమయంలో మీరు ఏం గుర్తించారు?
ఇచ్చారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అదేనండి. అది మొన్న ఏరియా సర్వే చేసినా ఏం చేసినా కూడా ఏంటంటే అది మనకేంటంటే అది ఏరియా వాళ్ళ అంటే ఒక ఎంక్లోజర్ అనేది ఉందన్నమాట. ఫారెస్ట్ లో మంగళంపేట ఏరియాలో ఎంక్లోజర్ ఉంది. అది 3-4 పేర్ల మీద ఉన్నాయి అనమాట. ఎవరి పేరు మీద ఉంది? అది కూడా మనకి లిస్ట్ ఆఫ్ పీపుల్ ఎవరెవరి పేరు మీద ఉంది అనేది మన దగ్గర ఆ ఫైల్ తీసింది. ఇది దాంట్లో మనకి 1 2 3 4 నలుగురు పేరు మీద ఉందండి మొత్తం. అది నలుగురు పేరు మీద కూడా అఫిడవిట్స్ ఫైల్ అయినాయి. సో నలుగురు ఏంటంటే మనకి ఒక 15 ఎకరాలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని ఆయన పేరు మీద ఉంది. తర్వాత ఒక 10.8 ఎకరాలు శ్రీమతి పి ఇందిరమ్మ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 21 ఏకర్స్ ల్యాండ్ శ్రీ పి మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 0.89 ఏకర్స్ ల్యాండ్ పి ఇందిరమ్మ పేరు మీద ఉంది. తర్వాత 1.8 ఏకర్స్ డమ్మీ పట్టా గుర్తించాం. తర్వాత 9.11 ఏకర్స్ పి ఇందిరమ్మ అండ్ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 18.94 ఏకర్స్ ల్యాండ్ పి ద్వారకానంద రెడ్డి పేరు మీద ఉన్నాయి అనమాట. అంటే యాక్చువల్ గా ఉన్న ల్యాండ్ అక్కడది అంటే 77.54 ఏకర్స్ ల్యాండ్ అంటే ఎంక్లోజర్ ల్యాండ్ వీళ్ళ పేరు మీద ఉందన్నమాట. ఈ ల్యాండ్ కి ఆనుకుని 32 ఏకర్స్ ల్యాండ్ లో ఎంక్లోజ్మెంట్ అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగిందంట. ఈ ఎంక్లోజర్ కి పక్కన అంటే ఎంక్లోజర్ 77.54 ఏకర్స్ ల్యాండ్ పక్కన ఒక 32. మీకు చెప్పాను కదా 63 ఏకర్స్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగింది. దాన్ని గుర్తించేసి దాన్ని మనకి ఇప్పుడు ఏంటంటే తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా, దానికోసమని కోర్టులో రిలీజ్ చేశాను. నివేదికల ఆధారంగా కావచ్చు, లేకపోతే న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకొని ఇప్పుడు మీరు దీని మీద ఎలాంటి మీ ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఇదేంటంటే కోర్టులో మనం ఫైల్ చేసాం కదండి నెక్స్ట్ ప్రాసెస్ కి. అది వచ్చిన తర్వాత కోర్టులో ఫైనలైజ్ అయిన తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. రైట్. ఎలా చూడాలంటారు ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పిన విషయాన్ని అజయ్ గారు? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి ఏఎన్ఎన్ ప్రేక్షకులకి నమస్కారం అండి. లక్ష్మీనాథ్ గారు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి. ఆయన శాఖలో జరుగుతున్న దోపిడీలు ఏదైతే ఉందో వాటిని అరికట్టాల్సిన పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఆయన ఆ బాధ్యతయుతంగా అటవీ భూములు ఎవరైతే ఆక్రమించారో అది ఎవరైనా ఎంత పెద్దవారైనా వాటిని వాళ్ళ నుండి తీసుకొని అటవీ భూములుగా వాటిని ఉంచడం ఆయన బాధ్యత. ఆయన ఆ బాధ్యత అనుగుణంగా ఆ రోజు ఆయన పనిచేయడం జరిగింది. ఏదైతే ఈరోజు చలపతి గారు అటవీ శాఖ అధికారి చెప్పడం జరిగిందో మీరు ఇంట్లో చెప్పడం కూడా జరిగింది. లక్ష్మీనాథ్ గారు 44 ఎకరాలు ఉన్న దాన్ని వెబ్లాండ్లో అది 77 ఎకరాలు అవడం జరిగింది. ఎలా అయిందండి లక్ష్మీనాథ్ గారు? ఈయన గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ శాఖ మంత్రి. ఆయన అధికారాలన్నీ వినియోగించుకొని ఆయన ఏ విధంగా దోపిడీ, వాళ్ళ అబ్బాయి ఏ విధంగా దోపిడీ చేశాడు ఈ రాష్ట్రంలో అనేది రాష్ట్ర ప్రజలకి తెలిసిన విషయమే. రెండోది లక్ష్మీనాథ్ గారు, అటవీ దట్టమైన అటవీ మధ్య అంత పెద్ద ల్యాండ్ వీళ్ళకి ఏ వారసుల నుంచి వీళ్ళకి సంక్రమించింది, ఎట్లా వచ్చింది అనేది ఒక అటవీ శాఖ మంత్రిగా ఆయనకి అనుమానం రావడం అనేది సహజం అండి. అది ఎవరికైనా వస్తుంది. అంత దట్టమైన అడవుల మధ్య వీళ్ళకి మాత్రమే భూములు ఎట్లా వచ్చినాయి? దానికి తోడు 77 ఎకరాలు మాకు రిజిస్ట్రేషన్ ఉందని చెబుతా ఉన్నారు అధికారులు, చెబుతా ఉన్నారు. ఆ 77 ఎకరాలతో పాటు వీళ్ళు ఇంకొక 32 ఎకరాలకు పైగా ఆక్రమించారని. రెండో విషయం, అడవి భూమిలో వాళ్ళకు నచ్చినట్టు గెస్ట్ హౌస్లు కట్టుకోవటం, దానికి అతి పెద్ద రహదారి వేసుకోవటం. అది సాధ్యమేనా లక్ష్మీనాథ్ గారు? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచేశారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే లక్ష్మీనాథ్ గారు. ఇక్కడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిగా తను చేయాల్సింది తను చేశారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి స్టెప్ తీసుకోకపోతున్నారు? ఈ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఆ స్టెప్స్ తీసుకునే క్రమంలో ఏమైనా జాప్యం చేసే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మధ్య వైరం ఏమైనా కలిగితే మరి రేపొద్దున ఏమన్నా పరిణామాలు జరిగితే దానికి బాధ్యులు ఎవరైతారు? ముఖ్యమంత్రి గారు ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? లక్ష్మీనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వైరం జరగటానికి వీళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదాలు లేవు, వీళ్ళ మధ్య గట్టు తగాదాలు లేవు. ఆయన ఒక మంత్రిగా ఆయన శాఖలో జరుగుతున్న దోపిడీల్ని బయట పెట్టాల్సిన బాధ్యత ఆయనకుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు దోషులని తేలిన తర్వాత ఎవరినైనా చట్టం ముందు నిలబెట్టడం, చట్టరీత్యా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడం, వాళ్ళు దోచుకున్న భూమిని వెనక్కి తీసుకోవడం అనేది ఈ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది తప్ప దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పర్సనల్ తగాదా కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించిన భూమి ఆ పక్కన ఉన్న రైతులది కాదు, అది ప్రభుత్వ భూమి, అటవీ శాఖ భూమి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది. వాళ్ళు దోషులను తేలిన తర్వాత చట్టరీత్యా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది. గారు గతం నుంచి కూడా ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో పీడిఎఫ్ బియ్యం ఏవైతే ఉన్నాయో బియ్యం ఎగుమతి అవుతున్నాయని అప్పట్లో కాకినాడలో కొంత పవన్ కళ్యాణ్ గారు కూడా సీజ్ ద షిప్ అంటం జరిగింది. ఆ తర్వాత వైసీపీ వాడు ఒకటే చెప్తా వస్తున్నారు, ఆ షిప్ ఏమైంది, దాన్ని మీరు ఏం చేయలేకపోయారని. మిథున్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు, ఎర్రచందనం మీరు అన్నారు, ఇన్నన్నారు, ఏమీ చేయలేకపోయారు, లెక్క చూపించండి, మీరు చెప్పండి అంటే పారిపోయారని చెప్తున్నారు. ఒక రకంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అనుకోవాలి. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ దగ్గర నిజంగా సాక్ష్యాధారాలు కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? తర్వాత స్టెప్పులో అయినా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎత్తి చూపారో దానికి 100% ఈ శిక్షార్హులుగా అయ్యేటట్టుగా మీ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? మధ్యలో వదిలేస్తుందా కాడి? గారు, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పీడిఎఫ్ రైస్ పై ఏదైతే ఆయన యుద్ధం ప్రకటించారో దాని మూలన ఈ రాష్ట్రంలో పీడిఎఫ్ రైస్ రవాణా చాలా చట్టబద్ధత అరికట్టడం జరిగింది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఆయన తీసుకునే ఏ నిర్ణయం అయినా అది కూటమి ప్రభుత్వ నిర్ణయంగా ఉంటుంది తప్ప పవన్ కళ్యాణ్ గారి సొంత నిర్ణయంగా ఉంటుందని వైసీపీ వాళ్ళు మాట్లాడి జనసేన తెలుగుదేశానికి మధ్య ఏదైనా అఘాతాలు సృష్టిద్దామనో లేదా కూటమిని విచ్ఛిన్నం చేద్దామనో వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా అవి నీటి పొడుగులాగా ఉంటాయి లక్ష్మీనాథ్ గారు. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పడం జరుగుతూ ఉంది, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కలవటం జరిగింది. ఈ కూటమి రాబోయే 15 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం హార్నిసలో పాటుపడడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరో కక్షలో కార్పణ్యాల కోసమో లేదా కక్ష సాధింపు చర్యలు గత ప్రభుత్వం మాదిరిగా ఎవరి మీద అక్రమ కేసులు బనాయించి జైలుకే పంపాలనుకుంటే ఇన్ని రోజులు వైసీపీ నాయకులు బయట తెలగలిగేవారా లక్ష్మీనాథ్ గారు? ఈ రోజు ఏదైనా సాక్ష్యాలతో ఇంకొకటి కూడా బయట ఆరోపణలు అనుకోవచ్చో ఏమనుకోవచ్చో కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు మంచి అండర్స్టాండింగ్ ఉండేది ఒకప్పుడు. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఏం చేయలేని పరిస్థితి వస్తున్న ఆరోపణలు వాస్తవం ఉందా? లక్ష్మీనాథ్ గారు, వైసీపీ నాయకులు వాళ్ళు ఏమి మాట్లాడినా వాళ్ళు చేసే ఏ ఆరోపణలైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరనేది మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలే సాక్ష్యం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి స్నేహం ఉంటే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకు ఎంపీ జైలుకి ఎలా వెళ్ళాడు? ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, చట్ట పరిధి దాటి ఎవరు దోపిడీ చేసినా వాళ్ళు శిక్షార్హులు. ఇక్కడ ఎవరైనా చట్టానికి సమానం. కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం. ప్రజలు ఏదైతే నమ్మి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా, ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే విధంగా మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఏ ప్రలోభాలకు లొంగో వీళ్ళు ప్రచారం చేస్తున్న మాదిరి పవన్ కళ్యాణ్ గారిని ముందుకు నెట్టేసి వదిలేస్తా ఉన్నారు,
అని వీళ్ళు నోటికి వచ్చిందల్లా ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో అది నమ్మేదానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు ఏదైతే అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోపిడీని పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టారో ఇది గతంలోనే బయటపడటం జరిగింది. వాళ్ళ మీద కోర్టులో కేసులు ఉన్నాయి. గతంలో ఇదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దోపిడీపై అనేక కేసులు నమోదవటం జరిగింది. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ లో రికార్డులు తగలబెట్టడం, అక్కడ అధికారులు అక్కడ వెళ్ళిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రైతులు ఏ విధంగా ఈయన మీద ఆయన దోపిడీ విధానాల మీద గొంతెత్తి చాడారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. లక్ష్మీనాథ్ గారు, రైట్ అజయ్ గారు, కళ్యాణ్ గారు సొంతగా చంద్రబాబు నాయుడు గారు సొంతగా పనిచేయడానికి ఇదేమి వైసీపీ ప్రభుత్వం కాదండి లక్ష్మీనాథ్ గారు, కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి పనిచేసే ప్రభుత్వం. రైట్ అజయ్ గారు, మళ్ళీ మాట్లాడతా, మీరు అందుబాటులో ఉండండి. మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నేత, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే మీకు, వేణు గారికి, అజయ్ గారికి, అదేవిధంగా చర్చితం గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు. మోహన్ రెడ్డి గారు, మా సోదరుడు ఏంటండి, చెప్పండి ప్లీజ్. చెప్పండి. క్వశ్చన్ కూడా అడగవసరం, మీరు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి. వేణు గారు ఇప్పుడు మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూములన్నీ ఆక్రమించుకున్నటువంటి భూములు, కొండ పట్టాలు, దేవుని గుళ్ళు రకరకాలుగా చెప్పుకుంటూ రావడం జరిగింది. ఓకే, చిత్తూరు జిల్లాలో పుట్టాడు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏందనేది తెలుసు, ఆయన కెపాసిటీ తెలుసు, ఆయన ఎలాంటి వాడు అనేది తెలుసు. కాకపోతే పార్టీ మారిన తర్వాత ఆయన బాధ్యత ఆయన చేయాలా. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంచోరని వేణు గారు చెప్పినారు అనుకో, మరుసటి రోజు బయటికి పంపించారు పార్టీలో అంటే. కాబట్టి ఆయన చెప్పాలి కాబట్టి చెప్పినాడు, ఓకే మంచిదే. ఇప్పుడు ఆయన, నువ్వు, నేను, రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం అందరూ కలిసి ఆలోచన చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నది 2009 నుండి 2014 వరకు. ఇది కొన్నది 20 సంవత్సరాల కిందట, నిన్న మొన్న కాదు. అది రిజిస్టర్ భూమిని కొన్నాడు, రిజిస్టర్ భూమి తీసుకున్నాడు. దాని వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లతోనే ఉన్నారు, నకిలీ పేర్లు లేవు, వాళ్ళు ఆక్రమించుకోలేదు, ఎవరి పేర్లతో లేవు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఏదో అక్కడ కుంకి ఏనుగులు తీసుకొచ్చినాడు. ఆ కుంకి ఏనుగులు ఎలా ఉన్నాయి, వాటి పరిరక్షణ ఏంది, దాన్ని చూసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా అక్కడ వెళుతూ ఎటు ఇక్కడ మనకు విశాఖపట్నంలో అంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ ప్రోగ్రాంకి మనం పిలిచలేదు, మనం పట్టించుకోలేదు. నా తమ్ముడు లోకేష్ గారు అక్కడ బ్రహ్మాండంగా ఎలుగుతున్నాడు, నేను ఎటు కాకుండా పనికి రాకుండా అయిపోతుంది, నన్ను చూడడానికి జనం వేరే రకంగా అనుకుంటారు, ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఊరికే కుంకి ఏనుగులను చూసినాడంటే ఎవరు పెద్ద మీడియాలో చూపిరు. కాబట్టి పోతూ అరే ఒకసారి హెలికాప్టర్ దిప్పరా బట్టి పోతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రోజు డిస్కషన్ జరుగుతుంది కదా, దాన్ని చూసుకొని పోదామని రిటర్న్ తిప్పినారు. పోతూ పైన కూడా ఒక కెమెరా తీసుకొని ఫోటో కొట్టుకున్నాడు, చూసినాడు, వచ్చినాడు, ఆరోపణ చేసినాడు. ఈ ఆరోపణలు ఎప్పటి నుండి ఆయన మీద చేస్తున్న ఆరోపణ, ఈ రోజు నిన్న చేసిన ఆరోపణ కాదు. నేనేమంటున్నానంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్ గా చేస్తున్నారంటే, గతంలో ఒక మాట అన్నాడు ఆయన, ఏమన్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జపాన్లో ఎర్రచందనం దొరికింది, వాళ్ళదే ఇది, వాళ్ళకి ఆడు ఉన్నారు, వాళ్ళు పట్టుకున్నాము, అది తీసుకొచ్చాము అని చెప్పారు. కానీ దాన్ని అక్కడ ఏం చేసినారో ఇంతవరకు దాని గురించి చెప్పడు, చేయడు. ఎందుకంటే అధికారం రాకముందు చెప్పిన మాట అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావచ్చు, 2 సంవత్సరాలు దాన్ని తీసుకురాలేదంటే మరి 80 అక్కడ ఏమన్నా కమిషన్ తెచ్చుకున్నాడా? రెండోది, సీజ్ ద షిప్ అని విశాఖపట్నంలో, కాకినాడలో పోయి షిప్పులో నిలబడి బ్రహ్మాండంగా పోజులు ఇచ్చి, బ్రహ్మాండంగా ఫోటో తీసి, బ్రహ్మాండంగా మాట్లాడినప్పుడు చూసే వాళ్ళంతా రియల్ హీరో ఉన్నట్టున్నాడు, రియల్ హీరో కాదు రియల్ హీరో ఉన్నట్టున్నాడు అనుకున్నారు. కానీ లాస్ట్గా అది వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుడు మినిస్టర్కు బంధువు అయిన తెలిసిన తర్వాత సీజు లేదు, షిప్పు లేదు, రెండు లేవు, సైలెంట్గా ఇంట్లో కూర్చున్నాడు, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అటవీ శాఖ భూముల మీద అని పోయినారు. స్వయంగా ఫారెస్ట్ అధికారి చెప్తున్నాడు, ఆ పక్కన 30 ఎకరాలు ఉంది, ఆ 30 ఎకరాలకు సంబంధించి మేము కేసు మీద వాళ్ళ మీద కేసు పెట్టడానికి లేదు, ఈ 30 ఎకరాలకు సంబంధించి వాళ్ళ పక్కన ఉంది కాబట్టి దీని మీద మేము కేసు పెట్టామని ఆయన చెప్తున్నాడు. కాబట్టి దీన్ని వదిలిపెట్టేసి రకరకాలుగా ఏదో కారణాలు చెప్పుకోవడానికి వెళుతూ, మోహన్ రెడ్డి గారు, ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఏం చెప్పారు? అది మోహన్ రెడ్డి గారు ఎవరు ఆక్రమణ చేశారు? 30 ఎకరాలు దాని పక్కన ఉంది, ఈ 40 ఎకరాలు ఇలా పేరుతో ఉంది, 30 ఎకరాలు దాని పక్కన ఉంది, ఆ పక్కన ఉన్న భూమి కూడా వెళ్ళదే అనుకో, మేము దీని మీద కేసు పెట్టాము. మళ్ళీ ప్లే చేయమంటారు? 40 ఎకరాల మీద కాదు, ఆక్యుపై చేశారు అని చెప్తున్నారు ఆయన. 40 ఎకరాలు ఆక్యుపై చేసింది కదా, ఆల్రెడీ కొన్నది. అది కావాలంటే రిజిస్టర్ పత్రాలు కూడా చూపించినారు, ఏం చూడలేదేమో తెలియదు. కానీ 32 ఎకరాలు 40 ఎకరాలు
40 ఎకరాలు రిజిస్టర్ భూమి వాళ్ళు ఆక్యుపై చేసుకున్న వాళ్ళ ఒక రౌండ్ వేసుకోండి. అది 30 ఎకరాలు దాని పక్కన ఉంది. ఆ పక్కన ఉన్న భూములు ఎవరికి సంబంధించినట్టు, వీళ్ళకి సంబంధించినట్టు కాదు అవి. దాన్ని వీళ్ళు తీసుకొచ్చి దానికి అటాచ్ చేసి ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో 8 కేసు పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి చేస్తే అటవీ శాఖ అధికారి దానిపైన వివరణ ఇస్తున్నాడు. ఇది అక్కడ జరిగిండేది. కానీ వాస్తవంగా అక్కడ వాళ్ళు ఒక్క సెంటు కూడా ఆక్రమించుకున్నట్టు ఎక్కడా లేదు. వాళ్ళు ఆక్రమించుకునే అలవాటు లేదు, అవకాశం లేదు, ఆ పని చేసే ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా ఫస్ట్ నుండి ట్యాక్స్ కట్టి కాంట్రాక్ట్ చేసినారు, ట్యాక్స్ కట్టి వ్యాపారాలు చేసినారు. ఏ వ్యాపారం చేసినా నిష్పక్షపాతంగా ఎక్కడ అవినీతులు, అన్యాయాలు, తప్పులు చేయకుండా చేసినటువంటి మనుషులలో దాదాపు 20,000 మంది వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. వివిధ సంస్థలు వాళ్ళు పెట్టినటువంటి దాంట్లో అలాంటి వ్యక్తులు వచ్చి ఈ రోజు ఏదో చిన్న 20 ఎకరాలు 30 ఎకరాలు అటవీ భూమి, అది ఎందుకు పనికిరాని భూమి, పంటకు మనకి వచ్చేది కాదు, కేవలం అదేదో ఫారెస్ట్ లో భూమి అక్కడ రైతులుగా ఉన్నటువంటి వాళ్ళతో కొని రిజిస్టర్ చేసుకొని వేస్తే దాన్ని తీసుకొని మీరు ఏదో పెద్ద ఘనకార్యాలు చేస్తున్నారు. దాంట్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సంపాదించుకుంటున్నారు, దాంట్లోనే ఆదాయం వస్తుంది, ఆదాయంతోనే కోర్టు సంపాదిస్తున్నారు అన్నట్టు వీళ్ళు దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టుక నుండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఏదో విధమైనట్టు అభాండాలు వేయాలనే ఉద్దేశంలో భాగంగానే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2009లో ఎంపీ అయిన తర్వాత ఏ ఒక్కరోజు ఆయన మీద ఆరోపణ చేయనటువంటి వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ఆరోపణ చేసి దాని మీద విపరీతమైన కేసులు పెడితే ఆ కేసులు ఈ రోజుకి ఒక్కటి కూడా తగలేదు. మరి 2 సార్లు వీళ్ళే కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, తేల్చొచ్చు కదా. అవి తేల్చకుండానే మీరు అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆరోపణలు చేసుకుంటూ పోతున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి మితిన్ రెడ్డి గారిని ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మితిన్ రెడ్డి గారు బాగా విలువైనటువంటి నాయకుడుగా, జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా, ఇతర నియోజకవర్గాల్లో ప్రభావం చూపే నాయకుడుగా ఉన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేయాలంటే ఆయన ఏదో కేసులో ఇరికించాలనే ఉద్దేశంలో కేసులో బయటికి పంపించింది బీజేపీ వాళ్ళే. కేంద్రంలో మీటింగ్లకు తీసుకున్నారు. అజయ్ గారు, ఇది మోహన్ రెడ్డి గారు, అజయ్ గారు ఒక్క నిమిషం, అజయ్ గారు ఇది మోహన్ రెడ్డి గారి టైము. మీరు క్వశ్చన్ ఏదైనా అయితే అడగండి. క్వశ్చన్ అయితే అడగండి. లక్ష్మీనాథ్ గారు, మీరు అడిగిన అంశం అటవీ భూములు దోపిడీ. మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా వైజాగ్ సిఏ సమిట్, అక్కడికి పవన్ కళ్యాణ్ గారిని పిలవలేదు కాబట్టి ఈయన పవన్ కళ్యాణ్ గారు పబ్లిసిటీ కోసం వెంటపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని మీరు నమ్ముతున్నారు లక్ష్మీనాథ్ గారు? రైట్. శాఖలో భాగంగా ఆయన రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో భాగంగా ఈ దోపిడీ ఆయన బయట పెట్టడం జరిగింది. దానికి సమాధానం చెప్పాలి. ఇంకో విషయం లక్ష్మీనాథ్ గారు, చలపతి గారు అటవీ శాఖ అధికారి, ఆయన చెప్పడం జరిగింది 77 ఎకరాల భూమి పక్కన 32 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించుకోవడం జరిగింది. అటవీ భూమి మధ్య రోడ్ వేయడం జరిగింది. అంత పెద్ద విల్లా కట్టింది. ఆ విల్లా దేనికి కట్టారంటే కూలీల కోసం అంటారు లక్ష్మీనాథ్ గారు. కూలీల కోసం అంత పెద్ద విల్లాలు కట్టి అంత పెద్ద మనసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికో వైసీపీ నాయకులకో ఉందని రాష్ట్ర ప్రజలు నమ్ముతారని మోహన్ రెడ్డి గారు అనుకుంటే అది మోహన్ రెడ్డి గారు అమాయకత్వం అవుతుంది. అజయ్ గారు మీకు ఇస్తా, ఆగండి. మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. కాదబ్బా, 25 నిమిషాలు మాట్లాడినారు, తర్వాత 5 నిమిషాలకి నాకు బ్రేక్ ఇచ్చినారు. అదేం లేదు సార్, అందరికీ క్వశ్చన్ ఇచ్చాము, మీరు మాట్లాడి కంటిన్యూ చేయండి. చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే లక్ష్మీనాథ్ గారికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు జనాలు, ఆయన ఏదో తప్పు చేస్తున్నాడు అన్నట్టు. లక్ష్మీనాథ్ గారు తప్పు చేయడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే పర్ఫెక్ట్ గా నడుచుకుంటాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది చూడటానికి మీకు ఇబ్బంది అనిపించదు బయట వాళ్ళకు. కాబట్టి అజయ్ గారు చెప్పినట్టు నేనేదో తెలివిగా మాట్లాడుతున్నా, నాకంత తెలివిగా ఉండదని నేను చెప్పడంలే, వాస్తవాలు అవి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ప్రజాసేవ చేసే ఆలోచన ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళలాగా కేవలం వీళ్ళ అధికారం కోసం రాష్ట్రంలో దేశంలో ఉన్న పార్టీలన్నీ కలుపుకొని దానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా సమకూర్చుకొని వాటికి కావాల్సినటువంటి మీడియానంతా పెట్టుకొని వాటికి కావాల్సినటువంటి దుష్ప్రచారానికి ప్లాన్ వేసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఎన్నికల కమిషన్ పెట్టుకొని వీళ్ళు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు వీళ్ళు ముందుకు వచ్చి వీళ్ళు కూడా మమ్మల్ని తప్పులు పడితే ఎట్లా 30% 40% ఓట్లు ఒక్క పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని ఆరోపణలు ఇన్ని నిందలు వేసినా కూడా 40% ఒక్కరికే వచ్చినాయి. వీళ్ళ పార్టీలలో వీళ్ళకి వచ్చినటువంటి ఓటు శాతం ఎంత? సబ్జెక్ట్ లోకి రండి మోహన్ రెడ్డి గారు, చెప్పడం బాగా స్టోరీలు చెప్తారు మీరు. ఇప్పుడు దాకా ఏం మాట్లాడారు, మళ్ళీ సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్. దానికి దీనికి అయ్యా కొంచెం వినాలా. అజయ్ గారు ఏమన్నారు, వీళ్ళను చూసి 11 సీట్లు ఇచ్చినారు అన్నప్పుడు అది దాంట్లో సబ్జెక్ట్ లో భాగం కదా ఇది. అజయ్ గారు ఆగండి.
అజయ్ గారు ఇప్పుడు వాళ్ళని మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేస్తే నేను కంట్రోల్ గానే మాట్లాడతా. వాళ్ళు తప్పించి నన్ను తప్పమంటే ఎట్లవుతుంది? ఎవరిని అన్నాడు 11 సీట్లని. 11 సీట్లు వచ్చినప్పుడు 40% ఓట్లు వచ్చినాయని అది మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు మీరే మాట్లాడితే 40% మీ పార్టీ మీ 3 పార్టీలకు కలిసి కదా వచ్చింది. 3 కాదు, దాంతో కలిపితే ఎంతో కొంత కాంగ్రెస్ కూడా మీరే కలుపుకున్నట్టే. దాంట్లో కాంగ్రెస్ పార్టీని 4 పార్టీలు కలిపి మీరు అధికారం మీరు ముందుకు వచ్చి దాంతోపాటు ఎన్నికల కమిషన్ మీకు గుప్పెట్లో పెట్టుకొని మీరు నడిపించి వచ్చినటువంటి సీట్లు దాంట్లో కూడా మీరు గొప్పగా చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద కదా సార్. కొద్దిసేపు ఆగు సోదరా. ఇప్పుడు నేను మాట్లాడలేదు. అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు అజయ్ గారు మాట్లాడితే వాదోపాదాలు తప్ప ఏది ఉండదు. అజయ్ గారు వాదోపాదాలు వద్దు. నేను అజయ్ గారు చేయాలంటే మీకు అడ్డపడతా. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీకు విఘ్నత ఉంటే మాట్లాడినంత వరకు ఓపిక పట్టండి. విఘ్నత లేదంటే అజయ్ గారు ఒక మాట వినండి. అజయ్ గారు మీరు మాట్లాడినప్పుడు అజయ్ గారు మీరు ఇందాక మొత్తం మాట్లాడేటప్పుడు మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన దానిలో అభ్యంతరం మీకుంటే మీ టైంలో మీరు చెప్తే చూసే ప్రజలకు కూడా అర్థమవుతుంది అందరికీ. దయచేసి అన్యదా భావించొద్దు. మీరు అందుబాటులో ఉండండి. ఎస్ మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇప్పుడు 15 నిమిషాలు ఒక్కొక్కరు మాట్లాడిన తర్వాత సార్ ఎవరికి 15 నిమిషాలు ఇవ్వలేదు, అందరికి 10 నిమిషాలు ఇచ్చాను. మీరు మాట్లాడండి ప్లీజ్. మీరు మాట్లాడండి. అది కాదు సార్ 10 నిమిషాలు మాట్లాడినా 10 మాట్లాడినప్పటికీ 25 నిమిషాలు నేను టైం చూసుకున్నా. ఎదురుగా టైం ఉంది చూసినా. సరే దాని గురించి కాదు. వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని విమర్శకే కదా. వాళ్ళిద్దరు మాలకు సపోర్ట్ ఏం కాదు కదా. సింగిల్ సార్ మాట్లాడండి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం లేదు వినాలా. దాంతో పాటు ఇప్పుడు అక్షర సత్యం గారు వచ్చినా కూడా మమ్మల్ని తిడతారు కదా. అప్పుడు నాకు టైం ఇకపోతే ఎట్లా మరి? చూడడానికి ఇబ్బందికరంగా సార్. ఇప్పుడు టైం మీకే ఇచ్చాను సార్, మీరే మాట్లాడండి. ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. మోహన్ రెడ్డి గారు మీకే టైం ఇచ్చాను, మాట్లాడండి. కాబట్టి ఎవరి టైం వాళ్ళకి ఇచ్చి ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడేప్పుడు అడ్డం రావద్దు. వాళ్ళిద్దరు మాట్లాడి నేనైతే అడ్డం దూరాలి. ఎందుకంటే నాకు ఇబ్బంది అవుతుంది, నేను వాళ్ళను డ్యామేజ్ చేయాలి. కాబట్టి నేను మాట్లాడాలి. ఎందుకంటే కాబట్టి అదే కదా నేను రావాలనే ఉద్దేశమే మళ్ళీ ఇట్లా రిపీట్ కాకూడదని చెప్తున్నా ఇప్పుడు. కాబట్టి వాళ్ళు ఈ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వస్తూ ఘనకార్యాలు చేసినామని చెప్పుకుంటూ వాళ్ళు పెట్టినటువంటి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిన తర్వాత ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీని ముందుకు రానికుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమమే ఇవి. వీళ్ళు నిజంగా చేయాలనుకుంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని 2 రోజులు, ఒక రోజు శనివారం ఆదివారం వరుసగా అదే నెలకో 2 నెలలకో 3 నెలలకో పోయినాడంటే అదొక రకం. 2 రోజులు కన్నుటి తిరుపతిలో ఏదైనా గెస్ట్ హౌస్ లేవా? తిరుపతిలో గెస్ట్ హౌస్ లో నైట్ ఉండి 18 చూసుకొని రావచ్చు కదా. 2 రోజులు నీకు హైదరాబాద్కి ఇడికి వచ్చి వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే వీళ్ళు ఉండేది హైదరాబాద్ లో, వీళ్ళు ఉండేది తెలంగాణ రాష్ట్రంలో, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు పడతారు. జగన్మోహన్ రెడ్డి గారు శనివారం ఆదివారం ఇక్కడ హాలిడే ఉన్నప్పుడు ఆఫీసులు లేనప్పుడు ఆయన బెంగళూరు పోతే ఆయన పిలుచుకొని ఆయన ఏదో బెంగళూరులో ఉన్నట్టు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం నుండి శుక్రవారం వరకు అక్కడే ఉంటాడు తాడేపల్లిలో. వీళ్ళు వారానికి 2 రోజులు 8 రోజులు ఉంటే 6 రోజులు ఫ్లైట్ లో ఈడికాడికి తిరిగే వీళ్ళు కూడా మేము ఘనకార్యం చేసినామని చెప్పుకుంటున్నారు. ఆ ఘనకార్యంలో ఫెయిల్ అయినారు కాబట్టి జనం తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసిన దాని మీద రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం జరిగింది. కాబట్టి ఈ ఉద్యమం ద్వారా వీళ్ళు ఫెయిల్ అయినారు. కాబట్టి వీళ్ళు ఫెయిల్ అయినప్పుడు చూసేదానికి జనం అసహించుకుంటారనే ఉద్దేశంలో భాగంగా ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అరెస్ట్ చేయడమా, వాళ్ళ మీద నిందలు వేయడమా, వాళ్ళని లోపల పెట్టించడమా, వాళ్ళని పైన ఆరోపణలు చేసి ప్రజల్లోకి చెడ్డగా మెసేజ్ పంపించాలనే ఆలోచనలో భాగంగా చేస్తున్నటువంటి కుట్ర తప్ప వీళ్ళు చేస్తున్న దాంట్లో ఏ మాత్రం వాస్తవం లేదు. పెద్దిరెడ్డి గారి విషయం చెప్పండి ఏమంటారు మీరు? పెద్దిరెడ్డి గారి విషయం చెప్పండి ఏమంటారు, అది చెప్పండి. అజయ్ గారు ఏమంటున్నారంటే మేము నిజంగా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలంటే ఈ పార్టీకి బయట ఉండే వాళ్ళ అంటే ఎవరు బయట ఉండాలగా? దాదాపు రాష్ట్రంలో మా పార్టీకి 1 కోటి మంది దాదాపు సభ్యత్వం ఉంది. 1 కోటి మంది సభ్యత్వం ఉన్నటువంటి 1 కోటి మందిని లోపల పెడతారు. మీరు పెట్టారు కదా ఆల్రెడీ. పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ పెట్టారు. ఆ తర్వాత ఉండే వాళ్ళని ఒక్కొక్కరిని ఏరుకుంటా అరెస్ట్ చేస్తున్నారు. ఇంకేంటి అరెస్ట్ చేస్తారు? ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అరెస్ట్ చేసే పనే పెట్టుకొని మీరు పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఒక ఉన్నతమైనటువంటి లీడరు, ఒక విలువలు ఉన్నటువంటి లీడరు, ఒక విశ్వాసం ఉన్నటువంటి లీడరు. వీళ్ళు ఎంత కుట్ర పనినా కూడా 3 ఎంపీ గాను ఎమ్మెల్యే గాను వాళ్ళు పోటీ చేస్తే 3 గెలిచినారంటే వాళ్ళు గెలుపులో కూడా సాక్షాత్తు వీళ్ళు ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీ రామారావు గారి కుమార్తె పోటీ చేసినప్పుడు ఎంపీగా ఆయన గెలిచినాడు మిథున్ రెడ్డి గారు. అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తే గెలిచినారు మిథున్ రెడ్డి గారు. వాళ్ళని గురించి మోహన్ రెడ్డి గారు
ఎస్ మీ అప్రత్యాస ప్రసంగానికి చిన్న బ్రేక్. మీరు గెలుపునే పరమావధిగా తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వరుసనే గెలిచారు. ఆ చంద్రబాబు నాయుడు అంత మీరు అవినీతి అని మీరే అంటారు కదా వైసీపీ వాళ్ళు. గెలుపుకి అవినీతికి సంబంధం ఉండదంటారా? గెలిపే నిదర్శనమా అన్నిటికీ? ఇప్పుడు ఏదైనా మామూలు గాలిగా మామూలు ఎలక్షన్ లో జరిగినప్పుడు ఓడిపోవడం గెలుపు. చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో ఓడిపోయినాడు, ఓడిపోయిన తర్వాత కుప్పానికి విన్నాడు, కుప్పంలో పోయి 89లో పోటీ చేసినాడు. అన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు వేరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడు కాదు, ఒక ముఖ్యమంత్రి కాదు, సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేయాలనుకున్నటువంటి వ్యక్తి, అప్పుడు ముఖ్యమంత్రి అల్లుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఈయన మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈయన ఓడిపోయినాడు. అది చెప్పుకోకపోతే ఎట్లవుతుంది? మనం కుప్పంలో మనం జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో బ్రహ్మాండంగా స్వీప్ చేసినాము. ఆడ దాన్ని తీసుకొని ఉద్దేశంగా కసిని పెట్టుకొని పులివెందులు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు దౌర్జన్యం చేసి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పోలీసులు పట్టుకొని, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలతో అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టించి ఇలాంటి గెలుచుకొని అది మేము గెలుచుకున్నామని చెప్పుకోవడానికి వీళ్ళు వాడుకుంటున్నారు. వీళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా అవుతుంది? గెలుపు ఓటముల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. గెలుపు ఓటముల గురించి మాట్లాడేది ఎందుకు? మీరు ఆ మంచి మీద ప్రత్యేకించి అంటున్నారు కాబట్టి. మిథున్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి గారి పైన మీరు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి, ఈ ఆరోపణ చేసి ఆ తప్పులు పని చేసే వాళ్ళైతే వాళ్ళని ఇంత దూరం రానిరు. వాళ్ళు రాష్ట్రంలో ఈ రోజు ముక్కాలు రాష్ట్రాలు ప్రజల్లో వాళ్ళు అందుబాటులో ఉన్నారు. అలాంటి వ్యక్తులను కాబట్టి అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెడితే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ చేయాలా, డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కుట్రలు తప్ప ఎలాంటివి లేవు. ఆ ప్రాంతంలోనే వాళ్ళు మాట్లాడేటప్పుడు జయచంద్రారెడ్డి అనే క్యాండిడేట్ ఒక కుటీర పరిశ్రమలాగా పెట్టి రాష్ట్రంలో ఉన్న 1,70,000 బెల్ట్ షాపులకు సప్లై చేస్తుంటే దాన్ని పట్టుకోలేక దాన్ని తీసుకొచ్చి అతన్ని తప్పించి మా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసి అది మేమేదో ఘనకార్యం చేసినామన్నట్టు వీళ్ళు చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వం ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఇస్తా మీరు మీకు ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. టాపిక్ మీద మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదు కానీ మీరు అదే టాపిక్ వాళ్ళు మాట్లాడరు కదా. అవును మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడారు, పావుగంట మాట్లాడారు, మీకు సమయం ఇస్తాను, మళ్ళీ ఇస్తాను మీకు. మనతోటి అక్షర సత్యం గారు ఇస్తాను సార్, మీకు ఇచ్చాను, మీరు మాట్లాడారు, మీరు చెప్పదలుచుకున్నంత చెప్పారు, మీరు చెప్పదలుచుకున్నంత ప్రజలకు కూడా అర్థమైంది, నాకు కూడా అర్థమైంది మీరు చెప్పింది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం అక్షర సత్యం గారితో ఒకసారి మాట్లాడదాం. అక్షర సత్యం గారు నమస్తే అండి. అక్షర సత్యం గారు ఏమంటారు? మీరు మొత్తం వినుంటారు సార్. మన బివి మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలతో మొట్టమొదటిగా ఏకీపిస్తున్నాను సార్. ఇంకా ఆయన వ్యతిరేకిస్తాను బాధపడతారు కదా. ఆయన అన్నది ఏంటంటే పెద్దిరెడ్డి గారికి విలువలు విశ్వసనీయత ఉన్న నాయకుడు అని, ఆయన అనేక ఆస్తులు ఉన్నాయి, ఇది 70 ఎకరాలు పెద్ద లెక్క ఏంటి అని అంటున్నారు కదా. నిజంగా నేను ఏకీపిస్తున్నాను, విలువలు విశ్వసనీయత ఉన్న నాయకుడే అని అనుకుందాం. మరి విలువలు విశ్వసనీయత ఉన్న నాయకుడు అయ్యి ఉండి అంత ఆస్తులు ఉన్న వ్యక్తి అయితే ఆ 30 ఎకరాలు వెంటనే హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు కదండి గవర్నమెంట్ కి. అలాగే 74 ఎకరాలు కూడా అనేక ఎకరాల ఆస్తులు ఉన్న వ్యక్తి ఒక 74 ఎకరాలు రాష్ట్ర ప్రజల కోసం, ఫారెస్ట్ మధ్యలో ఉంది. అది ఎలాగొచ్చిందన్న తర్వాత చూద్దాం. రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి 74 ఎకరాలు రాసి ఇచ్చి కదండి. పవన్ కళ్యాణ్ పక్కన పెట్టండి, ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. మీకు విలువలు విశ్వసనీయత ఉన్న పార్టీ ప్లస్ విశ్వసనీయత ఉన్న నాయకుడు కదా, దాని గురించి ఇంత రాద్దాంత అవసరమా? రెండోది, పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ లో తిరగడం సరదా కాబట్టి కుంకి ఎన్నికలు చూడటం కోసం వెళ్ళాడు, చేతిలో కెమెరా ఉంది కాబట్టి రికార్డ్ చేశాడు, అందులో భాగంగా అంటున్నారు. నాకు మరి మనం మోహన్ రెడ్డి గారికి అంత తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు కొన్ని నెలల క్రితం ఈ టీవీలోనే, ఈనాడులోనే, ఇందులోనే వచ్చింది పెద్దిరెడ్డి ల్యాండ్ స్కామ్ అని. అది వచ్చిన మరుసటి రోజున ఆయన విచారణకు ఆదేశించాడు. ఆర్టీఓ గారితో కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇది నిన్న వచ్చింది కాదు, కొన్ని నెలల క్రితం నుంచి జరుగుతున్న ప్రాసెస్ ఇది. అయినా ఇంకొక మాట కూడా అన్నారు మోహన్ రెడ్డి గారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 2024 డిప్యూటీ సీఎం అయ్యాడు, ఇవాళ ఏదో మేము ఆక్యుపై చేసేసామంటాడు. మేము 1961 నుంచి కూడా ఈ పట్టా భూమి కింద ఉన్నారే. 2000 సంవత్సరంలో మా చంద్రబాబు నాయుడు గారు, మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గా రిజిస్టర్ చేసాము అని అంటున్నారు కదా. అంటే వీళ్ళు అనేది ఏంటంటే, ఈ కెమెరాలో మా నీలం సంజీవరారెడ్డి గారి దగ్గర నుంచి, మా కాసు కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి, మా చెన్నారెడ్డి గారు, మా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మా నేదురుమల జనార్దన్ రెడ్డి గారు, మా ఎన్టీ రామారావు గారు, మా చంద్రబాబు నాయుడు గారు, మా రాజశేఖర రెడ్డి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరి దగ్గర కెమెరాలు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, చట్టం ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఎవడో చూడడం దానికి పవన్ కళ్యాణ్ ఎందుకు చూశాడు అనే బాధతోట అంటున్నారా?
లేకపోతే నువ్వు పవన్ కళ్యాణ్ ఎవరు మాది ఆక్యుపై చేసిన ముందు బయట పెట్టడానికి మేము చూసుకుంటామని అంటున్నారా? లేదా అలా అంటానికి కూటమి ప్రభుత్వం ఈ నాయకులు ఏమైనా ఆస్కారం ఇస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు మన సోదరులు అజయ్ గారు అనుకుంటా తెలుగుదేశం అధికారులపై చక్కటి ప్రశ్న చేశారు. చుట్టూ ఉన్న ఒక ఫారెస్ట్ లో ఒక 74 ఎకరాల ఎంక్లోజర్ ఏ విధంగా వచ్చింది, 1961లో గెజిట్ ప్రకారం వచ్చిందనే డాక్యుమెంట్ ని తర్వాత సృష్టించారా, లేదా 61 ప్రాంతంలోనే ఇచ్చారా, నిజంగా ఇచ్చారా అనే ఆలోచన నాటి ముఖ్యమంత్రి నుంచి ఈ ముఖ్యమంత్రి వరకు ఎందుకు ఆలోచన రాలేదు? ఒక చిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్, వైసీపీ లెక్కల ప్రకారం ఏ అధికారం లేని ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చిన ఆలోచన గత ముఖ్యమంత్రికి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఏ ముఖ్యమంత్రికి ఎందుకు రాలేదు? చంద్రబాబు నాయుడు గారి టైంలో రిజిస్ట్రేషన్ అయితే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు అడ్డు పెట్టలేదు, ఎందుకు క్లీన్ చీట్ ఇచ్చింది? ఆ ధైర్యంతో వైసీపీ వాళ్ళు ఎట్లాగంటున్నారా? ఇప్పుడు ఏదంటున్నారు మన మోహన్ రెడ్డి గారు మరొక విషయం అన్నారు, ఏదో సీజ్ ద షిప్ అన్నాడో ఏం చేశాడు అని. కరెక్టే, ఆ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఆస్కారం ఇస్తున్నది ఎవరు? పవన్ కళ్యాణ్. పాపం ఇప్పుడు పవన్ ఫోకస్ అన్నారు మీరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత తన పార్టీని పట్టించుకోకుండా, తన కులాన్ని పట్టించుకోకుండా, తన కుటుంబాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజలే జయంగా ఏదో పనులు చేసుకుంటూ పోతున్నాడు. కానీ గెలిపించిన మిత్రపక్షం మాత్రం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణల మీద ఏమైనా శ్రద్ధ చూపెడుతుందా, లేదా తన వారసుని ఎంచుకోవడంలో లేదా వారసుని ఎలివేట్ చేసుకోవడం నిమగ్నమై ఉందా? మీరేం చెప్పదలుచుకున్నారు అక్షర్ సత్యం గారు? ఏంటి అంటే విశాఖకు సంబంధించి మంచి పని చేశాడు, విశాఖకు సంబంధించి ఇంకోటి కూడా అన్నారు. కానీ రైస్ ని సీజ్ చేసాము, ఇన్ని కోట్ల రైస్ వచ్చింది, పవన్ కళ్యాణ్ విజయం సాధించాడని చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ రోజైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? అలాగే టీటీడీ తొక్కేసినట్లు పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎకటాలుగా మాట్లాడేది కానీ పవన్ కళ్యాణ్ గారి మాటకి ఏమైనా లెక్క చేశారా? అలాగే ఉప్పాడ ఫార్మాలో పొల్యూషన్ గురించి ఇవన్నీ కూడా ఒక దూరంపూడిగా రైస్ ఇష్యూ కానీ, లేదా ఈ ఉప్పాడ టీడీపీ తొక్కేసినట్లో పోలీసులు లేదా అధికారుల యొక్క ఉదాసీనత కానీ, ఉప్పాడ ఫార్మసీ పొల్యూషన్ కానీ, లేదా పెద్దిరెడ్డి గారి ఆక్యుపేషన్ అనేది 19 ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్న ఇష్యూలు సార్. ఇవన్నీ కూడా ఏదైనా నిన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత లేదా కూటమి సీఎం అయిన తర్వాత వచ్చిన ఇష్యూస్ కాదు. 33-4 దశాబ్దాల క్రితం ఉన్న ఇష్యూస్ ని ఏ ముఖ్యమంత్రి లేపలేని ఇష్యూస్ ని పవన్ కళ్యాణ్ అని ఒక డిప్యూటీ సీఎం, ఒక అటవీ శాఖ మంత్రి లేపాడు. ఒకటి అక్షర్ సత్యం గారు ఇంకొకటి చెప్పండి, మీరే చెప్తున్నారు. అక్షర్ సత్యం గారు మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరే చెప్తున్నారు ఏ డిప్యూటీ సీఎం గా అంతకుముందు సీఎంలు కానీ ఎవరు చేయని పని చేశారంటున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తెలియజెప్పిన ఈ పనికి ఎంతవరకు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి పరిష్కారాన్ని చూపించే అవకాశం ఉందంటారంటే ఏం చెప్తారు మీరు? నేను చెప్పేది అదే కదా సార్. ఇప్పుడు దూరంపూడి రైస్ ఇష్యూలో కానీ, టీడీపీ తొక్కేసినట్లు పవన్ రైజ్ చేసిన ఇష్యూ కానీ, ఉప్పాడ ఫార్మా ఇష్యూలో పొల్యూషన్ ఇష్యూస్ కానీ, ఇప్పుడు విశాఖలో ఉందండి, మాంసం ఏదో దొరికిందని వైసీపీ వాళ్ళు ఇష్యూ చేశారు. టీడీపీ నాయకులు సంథింగ్ ఎవరు అనుచరుడు దగ్గర పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద ఏం ఇష్యూ యాక్షన్ తీసుకున్నారు? అలా లూలీ మహల్ అన్న వాళ్ళు గొడ్డు మాంసాన్ని బిజినెస్ చేస్తారా, గొడ్డు మాంసం ఆ లూలు మహల్ ఒప్పందం చేసుకోవద్దని ఇష్యూ రేజ్ చేశారని వార్తలు వచ్చినాయి. నిన్న లూలు మహల్ తో ఒప్పందం చేసుకున్నట్టు ఉంది. అంటే రేపు పొద్దున వైసీపీ పోతే పవన్ కళ్యాణ్ ఏది చెప్పింది ఏదో వాగుతుంటాడు, ఏది జరగదని ఎగతాళి చేయడం కోసం టీడీపీ ప్రభుత్వం ఇగ్నోర్ చేస్తుందా, లేదా పవన్ కళ్యాణ్ రేజ్ చేసిన ఇష్యూస్ లో ఏ దాంట్లో పట్టలేదా, లేదా ఈ పవన్ కళ్యాణ్ ఎవరండి? ఇప్పుడు సపోజ్ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇష్యూ నిరూపణ అయింది అనుకోండి, గత ముఖ్యమంత్రులందరూ దోషులు అవుతారు. ఇప్పుడు ఇంకొకటి మీరు చేసిన ఒకటి సచిన్ గారు ఒకటి వినాలి మీరు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లు అన్ని కూడా మీరు అన్ని ఒకటి అక్షర్ సచిన్ గారు వినాలి. అక్షర్ సచిన్ గారు నా వాయిస్ వినబడుతుందా? అక్షర్ సచిన్ గారు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లు అన్ని పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? పవన్ కళ్యాణ్ గారు ఏం చిన్నపిల్లడు కాదు కదా. మరి ఒక దాని మీద ఎందుకు మరి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న టీడీపీ కానీ ముఖ్యమంత్రి కానీ మరి ఎందుకు రెస్పాండ్ కాకపోతే రెండో విషయాన్ని నేను ఎందుకు మాట్లాడాలని పవన్ ఎందుకు మాట్లాడుతున్నట్టు ఒకసారి అయితే అనుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పరిష్కారం కాకుండా ముందుగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? అయితే మంచి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక అటవీ శాఖ మంత్రి, ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఒక సివిల్ కార్పొరేషన్ తన కింద ఉంది.
యాక్షన్ క్లోజ్ అవుతుందా లేదా అన్నది అతని ఇష్యూ కాదండి. క్లోజ్ చేయాల్సిన బాధ్యత, క్లోజ్ చేయడానికి సహకరించాల్సిన బాధ్యత యావత్తు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, 175 మంది ఎమ్మెల్యేలకి, మంత్రి వర్గానికి అందరికీ బాధ్యత ఉందండి. ఒక పవన్ కళ్యాణ్కే కాదండి. రైట్. కానీ పవన్ కళ్యాణ్ ఒక అలాగే చంద్రబాబు నాయుడు గారికి అనేక ఆబ్లిగేషన్స్ ఉంటాయండి. మీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ముఖ్యమంత్రి గారికి అండి, ఆయన యాక్షన్ తీసుకోకపోవడం కూడా అనేక లీగల్ ఇష్యూస్ ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి తెలియని ఇష్యూస్, నీకు నాకు తెలియని ఇష్యూస్. చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవట్లేదు కదా, పవన్ కళ్యాణ్ గారు మౌనం వహిస్తే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తున్నట్టండి. పవన్ కళ్యాణ్ గారు 7 దశాబ్దాలుగా లేదా 4 దశాబ్దాలుగా 7 ఇష్యూస్ అన్ని కూడా రేపుతున్నప్పుడు బియ్యం అనేది మీరు ఇస్తున్నారు రైతులకి, పేదవాళ్ళ పేరుతో బియ్యం ఇస్తున్నారు, కానీ ఎలా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు అనే ఇష్యూని రేజ్ చేశాడు. అది దశాబ్దాల పాటు నలుగుతుంది ఆ ఇష్యూని. అతను ధర్మం నిర్వర్తించాడు. దానికి కూటమి ప్రభుత్వం ఎలా నెరవేర్చింది, వైసీపీ ఎక్సాల్ చేయడానికి కారణం ఏంటి అన్నది వేరే డిబేట్ అండి. రైట్. అలాగే ఉప్పాడు పొల్యూషన్ ఇష్యూ అండి, 2004 నుంచి నడుస్తుంది ఎస్ఈజెడ్ ఇష్యూ రాజశేఖర్ గారి దగ్గర నుంచి. అలాగే పెద్దిరెడ్డి గారి ల్యాండ్ పో ఇష్యూ 1968 నుంచి నడుస్తుంది. ఈ ప్రభుత్వాల మధ్యన ఇంతమంది ముఖ్యమంత్రులు ఉండగా ఎందుకు హైలైట్ చేయలేకపోయారు? ప్రభుత్వ స్థలాలనే లేదా ప్రభుత్వ పొలాలనే పదవులు ఉన్న వాళ్ళు లేదా ఎట్లాగని ఇష్యూని హైలైట్ చేశాడు ఆయన. రైట్. రైట్. చివరిగా కంక్లూడ్ చేయండి. అనేక ఆటంకులు ఉంటాయండి, కంక్లూడ్ చేయండి. ఇష్యూస్ ఉంటాయి. చివరిగా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం సార్. ఎస్ సార్, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎక్కడ పొలం సౌత్ అడవి మధ్యన ఎలాగొచ్చింది కదా నీళ్ళు ఆక్యుపై చేసేదానికి కుదరదండి. ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఆక్యుపై చేసినా కుదరదు. అనేక లీగల్ ఇష్యూస్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. టీవీలో మనం వచ్చి కోపం వచ్చిందని కుదరదు. సో లీగల్ ఇష్యూస్ అన్ని చేసుకుంటూ వెళ్తారు. అట్లాగని ఒక ఇష్యూ క్లోజ్ కావాలంటే నిరాశతో మిగిలిన ఇష్యూని హైలైట్ చేయకపోవడం అనేది తప్పు. తన బాధ్యత నెరవేర్తిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. రైట్. చివరిగా చెప్పండి, ఇందాడు మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక్కొక్కళ్ళని వైసీపీ నాయకుల్ని జైల్లో పెడుతున్నారు కూటమి ప్రభుత్వం అన్నారు, వాస్తవం ఉందా? పెడుతున్నారండి, పెట్టడం నిజం. ఒక్కొక్కరిని చూపించి నాకు తెలుసుండి ఒక 20 మంది పెద్ద నాయకులనే పెట్టారు, 20-25 మందిని. ఇంకా చిన్న వాళ్ళని చెప్పక్కర్లేదు. పెట్టారంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరంటే బూతుబాబులు. అందరూ బూతులు తిట్టిన వాళ్ళు, పిల్లల్ని కూతుర్లే తిట్టిన వాళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి భార్య అని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పవన్ భార్యలను తిట్టిన వాళ్ళు అండి. అలాగే అవినీతి చేసిన వాళ్ళు నేను సమర్థిస్తానండి. నేను ఇప్పుడు రేపు వద్దని ఇప్పుడు టీడీపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ కానీ, జనసేనలు తప్పు చేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళు శిక్షించండి, అరెస్ట్ చేయండి. ఒక భయం ఉండాలి నాయకుల్లోనే. లేకపోతే ఏ ముఖ్యమంత్రి వచ్చినా మేము ఒకటే. మీరు అదేమి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ గతంలో చాలా అరెస్టులు జరిగినాయి, చాలా మంది పెట్టారు. మీరు సపరేట్ గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఖచ్చితంగానండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉండాలని అంటలే. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో బూతు బాబుల్ని తప్పు చేసిన ఎలాగ అరెస్ట్ చేశారో, వీళ్ళు తప్పు చేస్తే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి కానీ వస్తే వీళ్ళు ఇప్పుడు తప్పులు చేసిన కూడా అలాగే శిక్షించాలి. ప్రజల్లో ఒక బయట రాజకీయ నాయకుల్లోని రాజకీయ అధికారం ఉందా అండగా ఉంది కదా పోతున్న కార్యకర్తల్ని లేదా రౌడీ నాయకుల్ని అరెస్ట్ చేయాలి, శిక్షించాలి, మక్కలు ఎరగతినాలని నేను చెప్తాను సార్. రైట్. చివరిగా పెద్దిరెడ్డి విషయం కంక్లూడ్ చేయండి. ఈ అటవీ భూముల గురించి కంక్లూడ్ చేయండి ప్లీజ్. 30 seconds. పెద్దిరెడ్డి గారి ఇష్యూ సిస్టమ్ లో ఉన్న లోపాలు బయట పెట్టండి సార్. ప్రజల్లో ఉన్న సామాన్యమైన ప్రజల్లో ఉన్నది ఏంటంటే, ఒక్క ఫారెస్ట్ లో 100 ఎకరాల ఫారెస్ట్ లో ఒక 70 ఎకరాలు 75 ఎకరాలు ఎందుకు మధ్యలో ఎలాగ ప్రైవేట్ ల్యాండ్ వస్తే ప్రభుత్వాలు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? అది ఏదైనా అసైన్ ల్యాండ్ అయితే సేల్ కొందా, సేల్కి లేనప్పుడు ఎందుకు అమ్మేరా లేదా ఎందుకు కొన్నారని విచారణ చేయాల్సిందే. సరి చేయాల్సిన అవసరం ఉంది. 70 ఎకరాలు దాని వాల్యూ ఎంత అనేది కాదండి. సిస్టమ్స్ ల్యాబ్స్ వల్ల రిజిస్ట్రేషన్ చేసుకుని పోతుంటే ఎంతమంది ముఖ్యమంత్రులు, ఎంతమంది అటవీ శాఖ మంత్రులు, ఎంతమంది రెవెన్యూ శాఖ మంత్రులు యొక్క చేసిన తప్పిదాన్ని పవన్ కళ్యాణ్ బయట పెట్టాడు. పవన్ కళ్యాణ్ ఇటువంటి వాడు అన్నది వేరే విషయం, అది వేరే డిబేట్. దీన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది వ్యవస్థలకి, ప్రస్తుత పాలకులకి, ప్రతిపక్షాలకి. రైట్ సచిన్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఎస్, కంక్లూడ్ చేయండి వేణుగోపాల్ గారు. సార్ లక్ష్మీనాథ్ గారు, పవన్ కళ్యాణ్ ఏదైతే అటవీ శాఖ కానీ, గ్రాఫికల్ కానీ, పొల్యూషన్ కానీ ఏది కానీ దాన్ని ఆయన చేపట్టిన దానికి న్యాయం చేయాలి. ఏదైతే ప్రభుత్వం భూములు కోరుకున్న వాళ్ళని కానీ, లేదు ఎందరు చెక్కల్ని పబ్లింగ్ చేసే వాళ్ళు కానీ, లేదా పొల్యూషన్ సంబంధించిన ఏది ఇబ్బంది వచ్చినా కానీ, ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి, ప్రభుత్వ భూములు కాపాడాలి,
ప్రభుత్వం నుంచి కాపాడాలని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇంత న్యాయబద్ధంగా పోరాటం చేయడం జరుగుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుర్కొంటాడు అనేది నెక్స్ట్. ఈ రోజు ప్రజలు అండగా పవన్ కళ్యాణ్ ప్రజలకు అండగా ఉన్నాడు కాబట్టి ప్రజలకు న్యాయం చేస్తాడు ప్రజలు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ ఏమి చేయలేరు, ఊరికే బెదిరిస్తా ఏదో చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వీళ్ళు గుణాయుధం, అదే విధంగా వీళ్ళు భూదాహం అన్ని తెలుసు రాష్ట్ర ప్రజలకి, అదే చిత్తూరు జిల్లా వాసులకి. కానీ దానికంతా భయపడు పవన్ కళ్యాణ్ ఎలాంటి పాలన ఎదుర్కొని ఈ స్థాయికి డిప్యూటీ చేతితో ఎదుర్కొని డిప్యూటీ స్థాయికి వచ్చాడు. ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులు బెదిరించి వైఎస్ఆర్సీపీ నాయకులు వార్నింగ్లకి అంతా పవన్ కళ్యాణ్ భయపడే వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఆయన చేయించుకున్నాడు, దాన్ని చేసి రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడతాడు. రైట్ సార్, రైట్. అజయ్ గారు కంక్లూడ్ చేయండి, 30 seconds. లక్ష్మీనాథ్ గారు, మీరైనా అక్షరాస్యం గారని ఒక మాట చెప్తా ఉన్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఏదైతే పని అది జనసేన నాయకుడిగా పనిచేయట్లేదు, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పనిచేస్తా ఉన్నారు గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ నాయకులు చేసే ట్రాప్ లో దయచేసి రాష్ట్ర ప్రజలతో పాటు ఎవరు పడొద్దండి. వాళ్ళకు కావాల్సింది కూటమి విచ్ఛిన్నం, ఇన్స్టెంట్ యాక్షన్ తీసుకోవటానికి, కక్ష సాధింపు చర్యలు చేయడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదండి. లక్ష్మీనాథ్ గారు, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టినా, వాట్సాప్ లో పోస్టులు పెట్టినా వాళ్ళను ప్రశ్నించే గొంతులు నొక్కిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు మోహన్ రెడ్డి గారు మీడియాలోకి వచ్చి అన్ని ఛానల్స్ లో తిరిగి కూటమి ప్రభుత్వం మీద అనేక రకమైన ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు. ఆయన మీద ఎక్కడైనా అక్రమ కేసులు బనాయించడం జరిగిందా లక్ష్మీనాథ్ గారు? ఎస్. ఈ రోజు వైసీపీ పార్టీకి కావాల్సింది కూటమి విచ్ఛిన్నం. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర మంత్రి, డిప్యూటీ సీఎం, ఆయన శాఖ మీద ఆయన ఎటువంటి రివ్యూలైనా చేయొచ్చు. చేస్తున్న రివ్యూల మీద, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనుల మీద తక్షణమే చర్యలు ఉంటాయి, తక్షణమే కక్ష సాధింపు చర్యలు చేయడానికి ఇది వైసీపీ పార్టీ కాదండి, జగన్మోహన్ రెడ్డి కాదండి. చట్టరీత్యా న్యాయస్థానాల ముందు ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు చేస్తున్న దోపిడీల్ని, దుర్మార్గాల్ని నిరూపించి చట్టరీత్యా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తప్ప ఏదైతే ఇవాళ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో, మరి అజయ్ గారు, మీ టీడీపీ సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు మీద విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నారు మీ కార్యకర్తలు అన్నట్టుగా కూడా కొంతమంది, ఏం చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోతున్నారు అని మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు మీ కార్యకర్తలకి? సార్, నేను ఒకటే మాట చెప్పగలనండి, ఇది వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ అనుసరించి ఎవరైతే దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ మీద సాక్ష్యాధారాలతో చట్టం ముందు నిరూపించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి మాదిరి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద, ఎవరు దోపిడీల మీద, ఎవరు దుర్మార్గాల మీద క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రభుత్వం ఇది కాదు. అదే మాదిరి ఏదైతే వైసీపీ నాయకులు కలగంటా ఉన్నారో కూటమిని విచ్ఛిన్నం చేద్దామని వాళ్ళ కళలు నెరవేరవండి. సబ్జెక్ట్ మీద రండి, పెద్దిరెడ్డి గారి ఇష్యూ గురించి రండి. అడవుల సంబంధించి ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. అడవిలో ఉన్న కబ్జాకు గురైన 32 ఎకరాల గురించి చెప్పండి, కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు అది కోర్టు ముందుకు వెళ్ళడం జరిగింది. అధికారులు దాని మీద సర్వే చేయడం జరిగింది. మీరిందాక ఒక బయట వేయడం జరిగింది చలపతి గారిది. ఆయన ఏం చెబుతా ఉన్నారు? 77 ఎకరాలు కాకుండా 33 ఎకరాలు వీళ్ళు ఆక్రమించారు, ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయి అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు అంటే ప్రభుత్వం చెప్పినట్టు కాదా లక్ష్మీనాథ్ గారు? నేను అడుగుతా ఉన్నా, ఆయన ప్రభుత్వంలో భాగం కాదా అధికారి గారు? కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టి నిర్ణయాలు ఉంటాయండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఏ నిర్ణయం అయినా ఉంటుంది తప్ప ఇక్కడ ఎవరు ప్రయోజనాల కోసమో ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగానో ఈ ప్రభుత్వం పనిచేయదు. లక్ష్మీనాథ్ గారు. రైట్ సార్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఎక్కువ సార్ పెద్ద పోస్ట్ చిన్న పోస్ట్ అనేది వాళ్ళే తెచ్చుకోవాల్సి ఉంది. డిప్యూటీ అక్కడ ఆల్రెడీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు విశాఖపట్నం మీటింగ్ లేకపోతే చిన్నోడు పెద్దోడు వాళ్ళు డిసైడ్ చేయాలి. మోహన్ రెడ్డి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మోహన్ రెడ్డి గారు,
మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. పబ్లిసిటీ ఆయనకు అవసరం లేదు, బ్రహ్మాండమైనటువంటి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. కాబట్టి ఆయనకు అక్కడ చేసుకుంటుంటేమో అని తప్ప చేత పెట్టుకుంటే ఎందుకు దాని మీద రియాక్షన్ ఎందుకు లేదు? రియాక్షన్ లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం చేసినా స్పందించడం లేదు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అన్యదా భావించొద్దు. ఎస్, వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, కట్ అయిపోతుంది. ఓకే, ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ధన్యవాదాలండి అజయ్ గారు, ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు, ధన్యవాదాలండి. ఎస్, చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. ఎన్టీఆర్ భ్రష్టు పట్టించినారు, చిరంజీవి గారిని భ్రష్టు పట్టించినారు, ఇలా పవన్ కళ్యాణ్ గారిని భ్రష్టు పట్టించినారు. ఏంటంటే వాళ్ళే పట్టించారు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా రోజు చంద్రబాబు నాయుడు వేసుకొని చేస్తున్నారు. అటవీ శాఖ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు పోయి ఇడుపులపై దగ్గర బ్రహ్మాండంగా డ్రోన్ కెమెరా పెట్టి ఫెయిల్యూర్ అయినారు. ఈ రోజు కూడా అవుతుందని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని టాపిక్ మీద చెప్పండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎటువంటి కబ్జా చేయలేదని మీరు నమ్ముతున్నారా? టాపిక్ మీద చెప్పండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి ఆక్రమణ చేయలేదని మీరు నమ్ముతున్నారా? 100% పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తప్పు చేయలేదు, తప్పు చేస్తే నియోజకవర్గంలో ఆ జిల్లాలో ఆ రాష్ట్రంలో మంచి పేరుంది. ఒక చిన్న పిల్లలు కూడా ఆయన మంచోడు. నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేస్తా ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రజల్ని నమ్మడానికి మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలను నమ్మడానికి. రైట్ అజయ్ గారు ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలు తిరుత్తర వేణుగోపాల్ గారు, ధన్యవాదాలు అక్షర్ సత్యం గారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్యూటీలో ఫోకస్ అయితే పెంచారు. మొన్న ఎర్రచంద్రం కావచ్చు, నిన్న అటవీ భూములపై అటవీ శాఖ మంత్రిగా డ్యూటీ నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఎర్రచంద్రం పరిరక్షణ, అక్రమ రవాణా నిరోధానికి ఉన్న మార్గాలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని అధికారులను అయితే ఆదేశించారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దొంగను కూడా అక్రమంగా బయటకు వెళ్ళనివ్వకూడదని ఇందులో పటిష్టమైన ప్రణాళికలను అయితే రూపొందించారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొంత భూముల్ని అయితే ఆక్రమించారని చెప్పి మరి ఆరోపణలు వస్తున్న వేళ దాని మీద కరెక్ట్గా ఆదేశాలు జారీ చేశారు. ఏం జరిగిందని తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించారా కొంత అటవీ శాఖ భూమిని, మరి ఎంత మేరకు ఆక్రమించారు అనేది చూసి మరి ఆక్రమిస్తే లేదంటే చేసే ఆరోపణలో వాస్తవం ఉందా లేదో తెలవాలంటే మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తానండి. నమస్తే.